అంటే ఈ సంవత్సరం నంబర్ 1 ఎవరికి బాగా కలిసి వస్తాడు అంటే గురుగ్రహము సింహరాశి వారికి కలిసి వస్తాడు. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. అయితే వీళ్ళకి కేవలం 8 నెలలు మాత్రమే యోగిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 8 నెలలు మాత్రం యోగిస్తాడు. మే నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ దాటితే మళ్ళీ ఫిబ్రవరి ఏప్రిల్ మే ఈ 3 నెలలు మాత్రం కలిసి వస్తాడు. మళ్ళీ మిగతా టైం దేంట్లో కూడా కలిసి రాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే గురువు వక్రత్వంలోకి వెళ్తాడు. ఒక 2 నెలలు వక్రత్వంలోకి వస్తాడు, 2 నెలలు ద్వాదశంలోకి వస్తాడు. కాబట్టి ఎంత సంపాదించుకుంటారో అంతా పోగొట్టుకుంటారు. 2 నెలల్లో అక్టోబర్ నవంబర్లో మొత్తం పోగొట్టుకుంటారు. 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నవంబర్లో ఈ సంవత్సరం ఖర్చులు పెట్టకూడదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వారు అప్పు చేసైనా సరే భూమి కొనుక్కోవాలి. సింహరాశి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జేబులు ఎప్పుడు ఖాళీ ఉంచాలి. జేబు ఎంత ఖాళీగా ఉంటే వాళ్ళ బుద్ధి అంత గట్టిగా పనిచేస్తుంది. జేబులు ఫుల్ ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ పనిచేయదు, ఖర్చులు అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి ఉన్న డబ్బులు మొత్తం పెట్టేసి భూమి కొనేసేయండి. ఈ సంవత్సరం భూమి కొనాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు, అందులోపల తెలంగాణలో ఉండి సింహరాశిలో ఉండేవాళ్ళు తప్పకుండా భూములు కొనుక్కోండి. అదొకటి చెప్తున్నాను.